ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఎంతో కాలంగా మనకి సుపరిచితులు ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి పెద్దలు అబ్బు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ గుడివాడ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే, కొడాలి నాని ఏం చేయలే. నేను వస్తే మొత్తం ఈ గుడివాడ నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని చెబుతాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో మీకు గుర్తుందో లేదో, ఈ బైపాస్ రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి అక్కడ చర్చి వరకే రోడ్డు ఉండేది, అది కూడా మెటల్ రోడ్డు ఉండేది. నేను ఎమ్మెల్యే అయినటువంటి కొత్తలో ఆ రోడ్డు ఎన్టీ రామారావు వేసాడు. రాజశేఖర రెడ్డి గారు నగరబాటుకు వచ్చినప్పుడు అడిగితే అక్కడి నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి బండిమిల్ రోడ్డుకి కలిపి తార్ రోడ్డు వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గుడివాడలో 106 ఎకరాలు, 47 ఎకరాల చెరువు ఉంది. 106 ఎకరాలు కొత్తగా చెరువు కొని పంప్ హౌస్ కట్టి ఈ గుడివాడ ప్రజలు దాహర్తి తీర్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా గుడివాడలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు. 425 ఎకరాలు ల్యాండ్ కొన్నాం ఓన్లీ ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం నందివాడ, గుడివాడ రూరల్ మండలానికి, నందివాడ మండలానికి 110 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. గుడివాడ పట్టణంలో 106 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఈ గుడివాడ పట్టణంలో 116 ఎకరాలు మంచినీటి చెరువులకి, 425 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అంటే 640 ఎకరాలు ల్యాండ్ మంచినీటి సౌకర్యం కోసం, ఇళ్ల పట్టాల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను. చంద్రబాబు నాయుడికి కానీ, ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యే రాయ వెంకటేశ్వరరావు కానీ, ఈరోజు వచ్చి నన్ను గెలిపించమని అడుగుతున్నటువంటి రాముకు కానీ నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో మంచినీటి అవసరాల కోసం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో నేను 216 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఒక్క ఎకరం కనుక మంచినీటి అవసరాల కోసం 1 ఎకరం ల్యాండ్ కొన్నానని చెప్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. దమ్ము అంటే మీరు నిరూపించండి. అదేవిధంగా పేదల ఇళ్ల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా 425 ఎకరాల ల్యాండ్ను కొన్నాం. 425 ఎకరాల ల్యాండ్ని చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, రాయ వెంకటేశ్వరరావుకి దమ్ముంటే శాసనసభ్యుడిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు ఓటేయమని చెప్పి వస్తున్నటువంటి రాముకు దమ్ముంటే, ఈ గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో 1 ఎకరం పొలం కొన్నానని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను గుడివాడ నియోజకవర్గానికో లేకపోతే ఈ రాష్ట్రానికో నేను మంచి చేశాను. నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలనే ఆదుకున్నాను. మీ పిల్లల అవసరాలకి ఈ స్కూల్స్ బాగు చేయించాను. మీ పిల్లల్ని చదివించడాకో, మీకు ఆరోగ్య సమస్యలు వస్తేనో మీకు ఈ రకంగా సహాయం చేశాను. మీకు ఈ గుడివాడ నియోజకవర్గంలోని ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. కాబట్టి నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి దమ్ము లేనటువంటి చౌట సన్నాసుల పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క కార్యక్రమం చేశాను, మీకు మంచి చేశాను, నాకు ఓటేయని చెప్పి అడిగేటువంటి దమ్ము సత్తా లేనటువంటి చౌట దద్దమ్మ ఎవడనుందంటే ఒక్క చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే అయి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన స్పష్టంగా నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలకు ఇంత ఇచ్చాను, 2,57,000 కోట్ల రూపాయలు బటన్లోకి ఇచ్చాను. అదేవిధంగా ఇన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను, మీకోసం ఇన్ని కార్యక్రమాలు చేశాను. నేను మీ కుటుంబాలకి మీకు మంచి జరిగిందని చెప్పి భావిస్తేనే ఓటేయండి నాకు, లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేసిన దాన్ని మీకు చూపించి మీకు నచ్చితే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది ఏమి చేశాడో చెప్పుకోలేక నన్ను గెలిపిస్తే
మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సులు ఎక్కి తిరగవచ్చు అంటాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు ఆర్టీసీ అనే ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ తీసేస్తాడు. ఇక మీరు బస్సులు ఎక్కేది లేదు, దిగేది లేదు, టికెట్ ఉండదు. 3 సిలిండర్లు ఇస్తానని చెబుతాడు. బాబు గ్యారంటీ అంట. 2014 మేనిఫెస్టో తీసుకొని చూడండి, నేను మీకు పంపిస్తాను ఇంటింటికి. 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 3, అప్పుడు 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు ఉచితంగా. ఇచ్చినటువంటి అధికారం కోసం ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి దొంగ, దోపిడీదారుడు, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణం పోగొట్టుకోవటాకైనా, ఏ వ్యక్తికైనా ఎదురు తిరగటాకైనా అడ్డదిడ్డంగా మీకోసం నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రేపు రాబోయే రోజుల్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నాకు తెలియదు తూర్పున ఉదయించకపోతే పడమరైన ఉదయించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మే ఆఖరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు, ఒక్కడిగానే వస్తాడు. పైన ఆ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజానికం ఉన్నారు. అదేవిధంగా పాపం పవన్ కళ్యాణ్ గారు జాలేస్తుంది చూస్తే. ఆయన 15 ఏళ్ళ నాడు పార్టీ పెట్టాడు, జనసేన. ఈ రాష్ట్రంలో కమ్మాళ్ళు రెడ్లైనా పరిపాలించేది, ఇంకెవరికి అవకాశం లేదా? 22% మేము, మా కమ్యూనిటీ ఉంది, కాపులు, అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని రాజ్యాధికారం తీసుకురావటమే నా కర్తవ్యం, నా జయం అని చెప్పి బీరాలు పలికాడు. అయితే ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు 2 ఉన్నారు, తెలుసా? ఎవరిద్దరు? చంద్రబాబు, ఇంకో ఆయన కాదు, మర్చిపోయారు, నాదెండ్ల. ఈ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్లు 2. వెన్నుపోటు అంటే గుర్తు వచ్చేది 2. ఒకడు నాదెండ్ల, 2 నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆప్తమిత్రుడేమో అలయన్స్ పార్టీ, ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఆయన వెనకాల డైరెక్షన్ ఇచ్చేదేమో నాదెండ్ల మనోహర్. 2 వెన్నుపోట్లను పెట్టుకున్నాడు, ఆ పక్క ఒకడిని, ఈ పక్క ఒకడిని. 24 సీట్లు ఇచ్చారు. మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మొన్న 94 మందిని లిస్ట్ అనౌన్స్ చేశాడు. ఆ 94 మందిలో హైయెస్ట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా సీట్లు? 21 సీట్లు కమ్మాళ్ళకి ఇచ్చాడు. 21 సీట్లు. ఇంకా 10 సీట్లు ఇస్తాడు. రాజమండ్రి అనౌన్స్ చేయలే, దెందులూరు అనౌన్స్ చేయలే, పెనంలూరు అనౌన్స్ చేయలే, ఆ పక్కన ఉన్నటువంటి మైలవరం అనౌన్స్ చేయలే, గుంటూరు సెంట్రల్ సీట్ అనౌన్స్ చేయలే, పెదకూరపాడు అనౌన్స్ చేయలే, కొన్నూరు కాదు, అది ఆ గుంటూరు పల్నాడులో ఉంటుంది, 1 సీట్ అనౌన్స్ చేయలే, ఉదయగిరి అనౌన్స్ చేయలే, ధర్మవరం అనౌన్స్ చేయాలి. ఇంకా 10 సీట్లు ఇస్తాడు వాళ్ళకి. 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కులానికి 32 సీట్లు ఇస్తాడు. కమ్మవారికి 20% పైన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి సీట్లు 24. ఇవ్వడానికి ఆయనకి సిగ్గు లేదు, తీసుకోవటానికి ఈయనకి లేదు. ఇద్దరు కలిసి ఓడిస్తామని చెబుతారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం ఓడిస్తారు అంటే ఈ 32 మందిని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాడు ఆయన. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్న ఈ రాష్ట్రం ఉన్నటువంటి 20% పైన ఉన్నటువంటి కాపు సోదరులు, సోదరీమణులు, మీరు విజ్ఞప్తి ఆలోచించండి. ఈ 32 మందిని చిత్తుగా ఓడించండి. ఫస్ట్ దరిద్రం వెళ్ళిపోద్ది ఈ రాష్ట్రానికి పడిన. ఈ 32 మందిని మాత్రం చిత్తుగా ఓడించండి. ఆ చిత్తుగా ఓడించేటువంటి చిత్తు లిస్టులో ఈ గుడివాడలో కూడా ఉన్నాడు. వీడు అమెరికా నుంచి వచ్చేసాడు డైరెక్ట్. ఈ డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చేసాడు. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్పగానే వీళ్ళందరూ గుట్లుగా వేసేస్తారు, ఎక్కి తర్వాత గంతులేద్దాం,
మన బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి ఇద్దరే ఉన్నారు, నాదెండ్ల నారా. వాళ్ళిద్దరూ కూడా ఒకడు మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసా. మోడీ అమిత్ షా గారికి భయపడతారు, వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడికి భయపడతాడు. ఎందుకంటే వెనకాల పెట్టుకుంటే వెనక నుంచి పొడుతాడు, ముందు పెట్టుకుంటే ముందు నుంచి పొడుతాడు. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని వదిలేస్తాడో తెలియదు. కాబట్టి వాళ్ళు వెళ్దామా వద్దా అని చెప్పి తేల్చుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే పుచ్చుకళ్ళు వేసుకుని ఢిల్లీ అంకే చూస్తున్నాడు, ఎప్పుడు ఊ అంటారు అని. వాళ్ళు ఊ అంటే ఈయన ఊ అని చెప్పి జాయిన్ అయిపోతాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలవకపోతే చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేదు, కానీ వాళ్ళు కలిస్తే వాళ్ళతో కలుస్తాడు. మనం గతంలో చూసాం, క్రైస్తవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తున్నాడు, హిందువుల్ని. ఏం తమాషాలా, కథలు చేస్తున్నారా? ఈయనేదో పెద్ద హిందూకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు మాట్లాడతాం, ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు బీసీలకి పెద్దపేట వేసినటువంటి ముఖ్యమంత్రుల్లో వ్యక్తుల్లో ఎన్టీ రామారావుని కాదని చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఈ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గానికి అంకిం ప్రభాకర్ గారికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి, ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి పదవి ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రామారావుని దించేసినాక 14 సంవత్సరాల అధికారంలో ఉంది. ఈ పక్కన కామినేనికి, ఆ పక్కన దేవినేనికి ఇచ్చారు, కానీ కాగితానికి ఇచ్చారా? ఈ పక్కన కామినేని శ్రీనివాస్ కమ్మడికి ఇచ్చాడు, పోయిన గవర్నమెంట్లో మంత్రి. ఆ పక్కన దేవినేని ఉమాకి ఇచ్చాడు. ఈ జిల్లాలోనే ఇద్దరు 2 కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ కమ్మాళ్ళకి ఇచ్చాడు. కాగిత వెంకటరావుకి ఇచ్చాడు, మరి ఆయన బతుకున్నప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఆ తర్వాత జోగి రమేష్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, బీసీ సామాజిక వర్గానికి. అదేవిధంగా 2 వాళ్ళ ఇక్కడికి జనరల్లో ఓసీ జనరల్ అయినా కూడా లేడీ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఈరోజు ఈ జిల్లాలో 2 మరి గౌడ సామాజిక వర్గానికి పెనలూరు 2 సీట్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి కొనగళ్ళ నారాయణని కూడా పీకేసి వేరే వాళ్ళకి ఇచ్చుకునేటువంటి కార్యక్రమం పార్లమెంట్లో చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీలకు 7 సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ వెస్టు, గుంటూరు వెస్టు, అదేవిధంగా నెల్లూరు అర్బను, మదనపల్లి, కనిగిరి, కడప, కర్నూలు 7 సీట్లు మైనార్టీలకు ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 94 సీట్లో ఓడిపోయేటువంటి నంద్యాల ఫరూక్ గారికి ఇచ్చాడు. ఇంకో సీటు ఇవ్వడానికి అవకాశం ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి ఏలూరు కానీ, ఆ పక్కన ఉన్నటువంటి నరసరావుపేట కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిందూపూర్ కానివ్వండి, లేకపోతే కందుకూరు, మైలవరం యాదవ్ సామాజిక వర్గానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ప్రతి కులాన్ని కూడా తనతో పాటు నడిపిస్తూ క్యాబినెట్లో నన్ను, పేరు నానిని, ఎల్లంబల్లిని తీసాడు. ముగ్గురిని. మేము ముగ్గురం అగ్రకులాలు 2.5 సంవత్సరాలు ఉన్నాం. ఆ తర్వాత బీసీలకి 67%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మంత్రి పదవులు. రాజ్యసభకి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ని, ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారిని, ఇంకొక కావలకు సంబంధించినటువంటి బీద మస్తాన్ని, 4 బీసీలకి రాజ్యసభలు ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 17 ఎమ్మెల్సీలు వస్తే 17 కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఆయన రాజకీయంలో ముఖ్యమంత్రిగా ఉండి, పార్టీ అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తనతో పాటు కలుపుకొని వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళని ఒక రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నటువంటి తపన పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని, ఆయన వెనకాల నిలబడాలని చెప్పి ఈ వెన్నుపోట్ల చంద్రబాబుని, మాట తప్పేటువంటి చంద్రబాబుని, ఈ దొంగ చంద్రబాబుని ఎవరూ నమ్మవద్దని చెప్పి మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటూ, మరి అబ్బు గారు కావచ్చు, మా బాజీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మైనార్టీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం
కలిసి పనిచేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుతూ ఈ 10, 11, 12 వార్డులో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రానివ్వద్దని చెప్పి కోరుకుంటూ మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 125 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు మరి మహిళమ్మ తల్లుల ఖాతాలకి తరలించినటువంటి ముఖ్యమంత్రి. గతంలో ఎవడో కూడా 5 సంవత్సరాలు 57,000 కోట్లు కూడా ఇవ్వాల, 2,57,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన. మీ పిల్లల చదువులకి, మీ ఆరోగ్యానికి అన్నిటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి, మీకు ఇంటి సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి, ప్రతి దాంట్లోనూ మీకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. 125 సార్లు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి బూత్కు వచ్చి 2 బటన్లో ఫ్యాన్ మీద కనుక నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ చంద్రబాబు నాయుడు ఆ బ్యాలెట్ బాక్స్లో బందీ అయ్యి శాశ్వతంగా ఆయన పీడ విరగడవుద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.